పిల్లల్లో అధికంగా వచ్చే కంటి సమస్యలు, చర్మ వ్యాధులు, పెద్దవాళ్ళు వచ్చే హెయిర్ ఫాలింగు అన్నీ తగ్గి శరీరంలో ఏ విటమిన్ అధికంగా పెరిగి బాడీ ఆరోగ్యంగా ఉండే రెసిపీలు ఇవి. తప్పకుండా ట్రై చేయండి. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మనము చాలా టేస్టీగా ఉండి తొందరగా అయిపోయే 2 రకాల రెసిపీలు చేసుకుందాము. అది కూడా డిఫరెంట్గా. ఎప్పుడు ఎవరు ఈ విధంగా చేసి ఉండరు. ఫస్ట్ టైం నేను చేస్తున్నా. ఫస్ట్ మీకు కనిపించే ప్లేటు బఠానీతో చేసుకునే పప్పుకు, సెకండ్ ప్లేట్ ఏమో తోటకూర ఫ్రైకి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసింది అనుకోండి మళ్ళీ మళ్ళీ చేస్తూ అంటారు. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని నూనె క్యాన్లో ఉండే స్పూన్తోని ఒక స్పూన్ నిండా నూనె పోసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు పోపు వేసి ఒకసారి కలిపి చిన్న ముక్కలుగా కట్ చేసిన 5 ఎండుమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు వేసి 25 నుంచి 30 వరకు పొట్టు తీసిన ఎల్లిపాయలు వేసుకొని అన్ని ఒకసారి బాగా కలుపుకొని, ఎల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. పొడుగ్గా కట్ చేసి పెట్టిన ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకొని కలిపి ఉల్లిగడ్డలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి చిటికెడు మెంతిపిండి వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని నీట్గా 2-3 సార్లు వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 2 కట్టల పాలకూరను వేసుకొని మొత్తం కడాయిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ తోటకూరకు పట్టేట్టుగా మంచిగా కలుపుకొని వారంలో కనీసం 5-6 సార్లు మీ డిష్లో తప్పకుండా ఆకుకూరలు ఉండేది చూసుకోండి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈలోగా ఇంకో స్టవ్ వెలిగించుకొని ఇంకో ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని, నెయ్యి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ గింజలు పోపు వేసి, ఏ పప్పు అయినా కూడా నెయ్యితో పోపు చేసుకుంటేనే మంచిగా ఉంటుంది. ఒక ఎండుమిరపకాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన 4-5 పచ్చిమిరపకాయలు, తీసి పారేయడానికి వీల్లేనంత సన్నగా తరిగిన 5-6 రెబ్బల కరివేపాకు, సన్నగా పొడుగ్గా కట్ చేసిన సగం ఉల్లిగడ్డ ముక్కలు, 1/2 టీ స్పూను హోమ్ మేడ్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కట్ చేసి పెట్టిన 2 టమాటాలను వేసి నెయ్యితో పోపు చేసినాం కాబట్టి చూడండి పొగలు ఎట్లా వస్తున్నాయి నెయ్యిలోంచి. ఒరిజినల్ నెయ్యి అయితే అట్లా పొగలు వస్తాయి. ఇది హోమ్ మేడ్ నెయ్యి, నేను చేసుకున్నదే. వేగిన తర్వాత మూత పెట్టి 1 నిమిషం ఉడికించుకోవాలి. ఈలోగా తోటకూర ఫ్రై చూద్దాము. చూడండి మంచిగా వేగిపోయింది. మనం వేసిన ఆనియన్స్, ఎల్లిపాయలు మంచిగా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ కూరలో ఎల్లిపాయలు ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. దీనికి ఎల్లిపాయలే హైలైట్. ఒకసారి మూత తీసి చూద్దాం. టమాటాలు మెత్తబడ్డాయి చూడండి, మంచిగా మగ్గిపోయినాయి. 1/2 టీ స్పూన్ పసుపు వేసి చిటికెడు మెంతిపిండి వేసి తీసి పెట్టుకున్న గుప్పెడు పచ్చి బఠానీలు వేసి అన్నీ కలిసేట్టు కలుపుకొని ఒక గ్లాసు నిండుగా వాటర్ పోసి, వాటర్ మసిలిన తర్వాత మనము ఉడికించి పెట్టుకున్న కందిపప్పును వేసి కందిపప్పు నీళ్ళలో కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి. చూడండి కలిసింది మంచిగా. రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఫ్రైలో ఒక చిన్న స్పూను అంటే చిటికెడు గరం మసాలా వేసి కలిపి మూత పెట్టి స్టవ్ బంద్ చేసుకుంటే ఇంక అయిపోయినట్టే. చూడండి మనం వేసిన ఎల్లిపాయలు, ఆనియన్స్తో తోటకూర ఎంత మంచిగా అనిపిస్తుంది. టేస్ట్ కూడా అంత బాగుంటుంది. ఇటువైపు మూత తీసి పచ్చి బఠానీ పప్పు ఎంతవరకు వచ్చిందో చూద్దాము. చూడండి మంచిగా ఉడికింది. ఇది కూడా పచ్చి బఠానీలన్నీ పైకి ఫ్లోట్ అవ్వకుంటూ ఎంత మంచిగా అనిపిస్తుందో చూడండి. పప్పులో ఉడికిన పచ్చి బఠానీలు తింటే చాలా టేస్ట్ ఉంటాయి. పచ్చి బఠానీలు దేంట్లో వేసినా కూడా చాలా టేస్ట్ ఉంటాయి. అన్నిటికీ కాంబినేషన్గా పనికొస్తాయి ఇవి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి మూత పెట్టేసి స్టవ్ బంద్ చేసి ఒక 2 నిమిషాలు పక్కకు పెట్టి ఉమ్మగలిస్తే ఇంక అయిపోయినట్టే. చూడండి వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసిన. మేమిద్దరమే కాబట్టి మాకు ఈ పప్పు తోటకూర 2 సరిపోతాయి. ఇంకా లంచ్ టైం అయింది. చూడండి వడ్డించుకున్నా. ఫస్ట్ తోటకూరతో తింటాను. చూడండి తోటకూర అన్నంలో కలుపుతున్నా. ఏ కూర అయినా కూడా అన్నం కన్నా ఎక్కువ తినాలి. ఎంత ఎక్కువ తింటే అంత హెల్త్కి మంచిది. ఎల్లిపాయలు చాలా ఎక్కువ వేసినాం కదా, ఒక్కొక్క బుక్కకు 2-3 ఎల్లిపాయలు వస్తున్నాయి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎల్లిపాయతో తింటే. అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని అన్నపూర్ణ స్తోత్రం చదువుకొని మొదటి ముద్ద తింటున్నాను. ఒక బుక్క కంపల్సరీ 2-3 ఎల్లిపాయలు వస్తాయి. అందుకోసం ఎక్కువ వేస్తాను నేను. ఎల్లిపాయలు హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఎల్లిపాయలు ఎక్కువ యూజ్ చేస్తా. ప్రతిరోజు పొద్దున పరిగడుపున 2 ఎల్లిపాయలు తింటే సమస్త రోగాలు హరిస్తాయని ఆయుర్వేదిక్ శాస్త్రం చెప్తుంది. ఉల్లి కూడా అంతే. ఉల్లి చేసిన మేలు తల్లి చేయదంటారు. ఉల్లిపాయలు తోటకూర కాంబినేషన్ చాలా టేస్ట్ ఉంటుంది. ఎండుమిరపకాయలు వేసి చేస్తాం కదా, చాలా అంటే చాలా బాగుంటది. ఇప్పుడు బఠానీ పప్పుతో తిని మీకు టేస్ట్ చెప్తా. నాకు బఠానీలు అంటే పచ్చి బఠానీలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకా పచ్చి బఠానీతో పప్పు చేసి చూద్దాం ఎట్లుంటుందని చేసిన. నేను ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం చేసిన ఇది. టమాటా కందిపప్పు అంటేనే ఎంతో బాగుంటది. దానికి తోడు పచ్చి బఠానీలు కలిపిన పప్పు అంటే ఇంకా బాగుంటది. టమాటా
కందిపప్పులో ఉడకడం మూలంగా పచ్చి బఠానీలకు టమాటా ఫ్లేవరు కందిపప్పు ఫ్లేవర్ పట్టుకొని చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ఉప్పు కారాలు చాలా మైల్డ్గా ఉంటాయి కాబట్టి ఎంత కూరైనా తినచ్చు. మీకు తప్పకుండా నచ్చుతుంది. లైఫ్లో ఒక్కసారైనా ట్రై చేయాల్సిన కూర ఇది. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి. కొత్త రకం రెసిపీ తిన్న ఫీలింగ్ వస్తుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే బాయ్.